హలో! ఈరోజైతే ఈ వీడియోలో కలాష అయితే వచ్చిన్నాము. కలశేశ్వర స్వామి టెంపుల్. ఇది శృంగేరి నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికంటే ముందు వీడియో పెట్టాను శృంగేరి, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ కలాష మనకి చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ కింద అయితే వస్తుంది. చిక్మంగళూరు మనకి కాఫీ తోటలు ఇంకా ఇలాచీ తోటలకైతే ఫేమస్. ఈ గుడి నుంచి 6.5 కిలోమీటర్స్లో హోరనాడులోని అన్నపూర్ణేశ్వర ఆలయం కూడా చాలా ఫేమస్. అది కూడా వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ గుడికి ఆనుకొని ఒక ధర్మకర్త వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అది కూడా వీడియోలో చూపించాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఫుల్ నేచర్లో వాళ్ళు పెట్టుకున్న విధానము అంతా కూడా అసలు ఎంత బాగుందో. ఈ గుడికి దగ్గరలోనే భద్రా నది ఉంటుంది. అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించారు. అంతకుముందు 2 విలేజెస్ మధ్యలో ట్రాన్స్పోర్ట్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఇప్పుడు బాగుంది. అక్కడికి కూడా వెళ్ళాము. ఒక షార్ట్లో అయితే పోస్ట్ చేసి ఉన్నాను, మీరు చూడొచ్చు. ఈ గుడికి దగ్గరలోనే అదే రోడ్లో సుధాస్ కేఫ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అక్కడికైతే వెళ్ళాము. ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. అక్కడ మాత్రం చాలా బాగుంటుంది. దాని గురించి ఎలా మొత్తం కూడా నేను ఒక షార్ట్లో పోస్ట్ చేశాను. ఈ గుడికి ఆనుకొని ఒక ధర్మకర్త వాళ్ళ ఇల్లు ఉందని చెప్పాను కదా. సరే రండి లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో. ఇది కట్టి కూడా చాలా ఇయర్స్ అయి ఉంటుంది. ఎంత బాగా చేశారు. ఇక్కడ చూడండి మొత్తం చిన్న పాండు, పక్కనే స్టోన్స్, ఇలా కొంగలు మొత్తం కట్టిందే అనమాట. మేము ఈ టెంపుల్కి వెళ్ళింది ఆల్మోస్ట్ ఈవినింగ్ అనమాట. సన్సెట్ ఆ టైంలో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈవినింగ్ దీనికి ఆనుకొని కొండలు ఉన్నాయి. కొండల నుంచి సన్ రైజ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఆనుకొని ఇంకా లాన్, ఇంకా ఇంటి చుట్టూ కూడా చాలా మొక్కలు పెట్టున్నారు. ఎక్కడ కూడా వదలలేదు. మళ్ళీ 2 రోస్లో పెట్టున్నారు. ఎంత బాగుందో వీటిని చూస్తుంటే. ఈ ఇంటికి ఇంకొక సైడు లాన్, ఇంకా మధ్యలో అయితే ఇలా ఉయ్యాల పెట్టుకొని ఈ 2 సైడ్లు ఏనుగులు, దాని పక్కనే ఒక హిల్లు లాగా ఉంది. దాన్ని ఒక్కొక్క లేయర్లో డిఫరెంట్ మొక్కలు పెట్టి ఎంత బాగా అలంకరించారో. సో ఇదైతే మెయిన్ గుమ్మము. దాని పక్కనే చూసారు కదా ఎన్ని పూల కుండీలు మొక్కలు పెట్టున్నారో. ఇల్లు మాత్రం నాకైతే బాగా నచ్చింది. మీరు చూసారు కదా ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక చూసినట్లయితే ఈ ఆలయంలో అనేక పౌరాణిక కథలున్నాయి. స్కంద పురాణం ప్రకారం కలశాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. శివుడు మరియు పార్వతీదేవి కాశీలో వివాహం చేసుకుంటున్నప్పుడు దేవతల భారీ ఉనికి కారణంగా భూమి భ్రమణంలో మార్పు వచ్చిందంట. అప్పుడు శివుడు దక్షిణం వైపు ప్రయాణించి భూమిని సమతుల్యం చేయడంలో శ్రద్ధ వహించమని అగస్త్య మహామునిని కోరాడంట. అయితే అగస్త్యముని కూడా శివుని వివాహంలో భాగం కావాలని కోరుతూ వేడుకుంటాడు. అప్పుడు శివుడు అగస్త్యునికి ప్రపంచంలో ఎక్కడైనా కానీ వివాహాన్ని వీక్షించడానికి వీలు కల్పించే దైవిక దర్శనం ఇస్తాడు.
అప్పుడు అగస్త్యుడు కలశం నుంచి వివాహాన్ని వీక్షించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. గర్భగుడి మరియు లింగాలు ఒక కుండ లేదా కలశ రూపంలో ఉంటాయి. అందుకే దీనికి కలశేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో ఒక అంగడి ఉంది. అక్కడ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాము. అందులో ఇంగో పౌడర్ ఒకటి, అది చాలా బాగుంది. ఇంకొకటి హెడేక్కి ఇన్స్టెంట్ రిలీఫ్ ఆయుర్వేదంది ఒక బాటిల్, చిన్న బాటిల్, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి రెండు అయితే కొనుక్కోవచ్చు. ఇంతకుముందు చరిత్ర చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ఆలయం లోపల ఇన్సైడ్ వన్.